వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి భారతీయ తల్లిదండ్రుల్లో, భారతీయుల్లో, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో ఒక టెన్షన్ నెలకొంది, ఆందోళన నెలకొంది. ఎందుకంటే H1B వీసా రద్దుతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఎలాగైనా కూడా భారత్ కు తిరిగి పంపించాలనే ప్రయత్నాలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి అనేటువంటిది ఈ మధ్య మీడియా రిపోర్ట్ చేస్తుంది. దీనికి కొన్ని సంఘటనలు కూడా ఊతమిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ నిజంగా భారతీయ విద్యార్థులపై కక్ష కట్టారా, ట్రాఫిక్ చలానాలతోనో లేకపోతే ఇంకొన్ని సాకులు చూపించి విద్యార్థులని ఇండియాకి పంపించేస్తున్నటువంటి దానిపై ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ జనేతా కంచర్లా యుఎస్ ఇమిగ్రేషన్ లాయర్ ని మనము డిబేట్ లో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్ వెల్కమ్ టు డైల్ న్యూస్ మ్యామ్. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఇండియాలో ఉన్నప్పుడు మాట్లాడాము, యుఎస్ లో ఉన్నప్పుడు మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. మ్యామ్, ఇండియన్ మీడియా రిపోర్ట్ చేస్తోంది ట్రంప్ తీసుకున్నటువంటి H1B వీసా ఇష్యూకి ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ని క్యాన్సిల్ చేయాలనేటువంటి బిల్ పెట్టడం ద్వారా ఇండియన్ స్టూడెంట్స్ కి అది ఒక శరాఘాతం లాగా మారబోతోంది అని చెప్పి. ఏం మ్యామ్, ఇస్ ఇట్ గోయింగ్ అట్ యుఎస్ఏ? అంటే బిల్ పెట్టడం అది లేదు. సో యూజువల్ గా ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కి అథారిటీ ఉంటుంది వీసాస్ ఇష్యూ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు 2 జ్యూరిస్డిక్షన్స్, యుఎస్సిఐఎస్ అని ఒకటి అంటారు. యుఎస్సిఐఎస్ అంటే విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నది చేసేది, అంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉండే ఇమిగ్రేషన్ వాటితో డీల్ చేసేది యుఎస్సిఐఎస్. అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఇప్పుడు ఈ కాన్సులేట్స్, ఎంబసీస్ అంటాం కదా మనం, యుఎస్ ఎంబసీస్, సో అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డీల్ చేస్తుంది. సో అయితే యూజువల్ గా వాళ్ళకి అథారిటీ ఉంటుంది. అంటే ఈ వీసా క్యాన్సిలేషన్స్ అనేది కొత్త ఏమీ కాదు. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఏదైనా అంటే ఈ డియుఐస్ కానివ్వండి, అంటే స్టూడెంట్ వీసాస్ అనే కాదు, H1B ఉన్న వాళ్ళకి ఎలాంటి వీసా ఉన్న వాళ్ళకైనా కూడా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్లా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఏమయ్యేది అంటే వీసాస్ క్యాన్సిల్ చేసేవాళ్ళు. కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళకి, ఏదైతే వాళ్ళు DS-160 ఫిల్ చేస్తారో, అంటే వీసా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ పంపిస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, మేము మీ వీసా రివోక్ చేశాము ఈ రీజన్ వల్ల అని. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇంతకుముందు క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అవుట్ సైడ్ ద కంట్రీ ట్రావెల్ చేస్తారో అప్పుడు మళ్ళీ వీసాకి వెళ్లాల్సి ఉండేది ప్రీవియస్ గా అయితే. ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వీసాస్ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఫర్దర్ గా ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి అంటే వాళ్ళకి నోటిఫై చేసి ఐస్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారనమాట. ఇన్వాల్వ్ చేసి ఏమంటున్నారు అంటే, వీళ్ళ వీసాస్ మేము రివోక్ చేశాము, ఆ తర్వాత సెవిస్ ని టర్మినేట్ చేశాము. సెవిస్ టర్మినేట్ చేయడం వల్ల ఏంటి అని అంటే, యూజువల్ గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయి ఓపీటీలో ఉంటారో అది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సెవిస్ అసలు యాక్టివ్ గా ఉండదు. అండ్ స్టూడెంట్స్ ఇన్ బిట్వీన్ ద స్టడీలో ఉన్న వాళ్ళకి కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది. సో అలా క్యాన్సిల్ అయిపోవడం వలన ఏంటి అని అంటే, ఈమెయిల్స్ ఏమని రిసీవ్ అవుతున్నాయి అని అంటే, ఈధర్ వీళ్ళకి స్టూడెంట్స్ రిసీవ్ అవుతున్నాయి, తర్వాత స్కూల్ డిఎస్ఓకి కూడా, అంటే సెవిస్ టర్మినేట్ చేసిన తర్వాత వాళ్ళు ఈమెయిల్ పంపిస్తున్నారు. ఏమని పంపిస్తున్నారు అంటే, మేము మీ వీసా రివోక్ చేశాము, మీరు అంటే మీ స్కూల్తో మాట్లాడండి, లేదు అంటే ఒక క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అటార్నీతో అయినా మాట్లాడండి అని డిఎస్ఓస్ చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏమంటున్నారు అంటే, దాంట్లో ఎస్పెషల్లీ సెవిస్ ని టర్మినేట్ చేశాము, మీకు ఏమి స్టేటస్ లేదు, మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అండ్ ఆ తర్వాత మీరు ఇండియాకి వెళ్ళిన అంటే మీ కంట్రీస్ కి వెళ్ళిన తర్వాత కూడా యుఎస్ ఎంబసీకి అనేది వెళ్ళి మీరు ఫిజికల్ గా వీసాని క్యాన్సిల్ చేయించుకోవాలి అని చెప్తున్నారు. ఒక సర్టెన్ టైం, కొన్ని ఈమెయిల్స్ మేము చూస్తున్నాము, ఒక 15 days టైం అలా ఇచ్చేసి మీరు వెళ్ళాలి, లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని అంటే డిపోర్ట్ చేయబడతారు అనమాట. సో అంటే ఐస్ ఇన్వాల్వ్ అవుతుంది, ఆ తర్వాత వీళ్ళని డీటైన్ చేస్తుంది. యూజువల్ గా డీటైన్ చేసిన తర్వాత ఏంటి అంటే, వాళ్ళని ఇమిగ్రేషన్ జడ్జి ముందు ప్రవేశపెట్టాలి, వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక ఫెయిర్ ట్రయల్ కానీ అట్లా. సో అట్లా కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అడ్మినిస్ట్రేషన్ అలా ఛాన్సెస్ ఇవ్వకుండా కూడా వాళ్ళని పంపించే అవకాశాలు ఉంటాయి. దానిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తున్నారు అంటే, మేము మీకు అంటే ఎనఫ్ టైం ఇవ్వకపోవచ్చు, లైక్ అంటే ఇప్పుడు మీరు సర్దుకోవడం కానివ్వండి, మీరు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక 2-3 years నుంచి ఉంటున్నారు అనుకోండి ఇక్కడ, మీ పర్సనల్ బిలాంగింగ్స్ ని గ్రాప్ చేసేంత టైం కూడా మేము ఇవ్వకపోవచ్చు. తర్వాత మిమ్మల్ని డిపోర్ట్ చేస్తాము, ఎక్కడికి అంటే థర్డ్ కంట్రీకి డిపోర్ట్ చేస్తాము అనేది ఉంది అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటి అని అంటే, అది కొంచెము
కన్సర్న్ గా ఉంది. అంటే హోమ్ కంట్రీకి డిపోర్ట్ చేస్తే దట్స్ ఓకే. బట్ ఇఫ్ దే ఆర్ అంటే వాళ్ళు థర్డ్ కంట్రీకి డిపోర్ట్ చేయడం వల్ల మరి అక్కడ జైళ్ళలో పెట్టడమా కొంచెం అంటే ఇట్స్ ఎ కన్సర్న్. సో దానివల్ల ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరిదైతే సర్వీస్ రివోక్ అవుతుందో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ స్కూల్ డిఎస్ఓతో మాట్లాడాలి. కీప్ ఎన్ ఐ ఆన్ యువర్ సర్వీస్ వెదర్ ఇట్ ఈస్ యాక్టివ్ ఆర్ టర్మినేట్ అయిందా. తర్వాత ఒక క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అటార్నీతో మాట్లాడండి. ఎవరైనా కానివ్వండి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడి సో మీ స్టెప్స్ ఏంటి. ఎందుకంటే ఇది వీసా ఏవైతే రివోక్ చేసినప్పుడు కొన్నిసార్లు అంటే ఓపీటీలో ఉన్న వాళ్ళకి రీఇన్స్టేట్మెంట్ ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఇన్ బిట్వీన్ ద స్టడీస్ లో అంటే ఒక సెమిస్టర్ అయిపోయో 2 సెమిస్టర్స్ అయిపోయో ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వని వాళ్ళకు రీఇన్స్టేట్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. కానీ రీఇన్స్టేట్మెంట్ కూడా హైలీ అన్లైక్లీ అని చెప్పాలి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో. సో దే హ్యావ్ టు అంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది వాళ్ళ ఇమిగ్రేషన్ అటార్నీని రీచ్ అవుతే బాగుంటుంది. మనం తీసుకోబోయే యాక్షన్ గురించి విక్టిమ్ కి ఖచ్చితంగా తెలియాలి. కానీ 2-3 సినారియోస్ లో కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వీసా క్యాన్సిల్ చేస్తే, ఒక స్టూడెంట్ పైన యాక్షన్ తీసుకుంటే తనకి కూడా చెప్పకుండా, తను చదువుతున్నటువంటి యూనివర్సిటీకి కూడా చెప్పకుండా, ఓన్లీ ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్ మాత్రమే చెక్ చేసుకుంటే రిజల్ట్ కనిపిస్తోంది అని చెప్పి అటు అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీస్ మేనేజ్మెంట్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు అనేటువంటిది ఒక బాగా ఆరోపణ, అదొక ఇబ్బంది పెడుతున్న అంశం. ఈజ్ దట్ గోయింగ్ ఆన్ మ్యామ్? అంటే ప్రత్యేక చెకప్ చేసుకోవాల్సిందేనా? అంటే యూజువల్ గా సర్వీస్ టర్మినేట్ చేసినప్పుడు స్కూల్ డిఎస్ఓకి తెలుస్తుంది. బట్ అట్లా అని అన్ని కేసెస్ లో అంటే ఇమీడియట్ గా అంటే డిఎస్ఓ చూడకపోవచ్చు. అనే డే ఇన్ డే అవుట్ వాళ్ళకి చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, రైట్? సో వాళ్ళు చూడకపోవచ్చు. సో ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ జాబ్ దట్ దే నీడ్ టు అంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి స్కూల్ డిఎస్ఓని. అయ్యి మా సర్వీస్ యాక్టివ్ ఉందా లేదా అని చూడాలి. అండ్ స్టూడెంట్స్ కి కూడా ఈమెయిల్స్ పంపిస్తున్నట్టు అంటే అందరికీ రిసీవ్ అవుతున్నాయి అని కూడా లేదు. కొంతమందికి రిసీవ్ అవుతున్నాయి, కొంతమందికి లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటి అని అంటే వీళ్ళు ఏదైతే వీసాకి అపియర్ అయినప్పుడు DS-160 లో వీళ్ళ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు ఫిల్ చేసేటప్పుడు. ఆ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోవాలి. కొంతమంది అది చెక్ చేసుకోకపోవచ్చు. సో మోస్ట్ లైక్లీ మీరు అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అండ్ ఫాలో అప్ అంటే మీ సర్వీస్ ఉన్నిందా, టర్మినేట్ అయిందా కూడా మీరు స్కూల్ డిఎస్ఓతో ఫాలో అప్ అవుతూ చూసుకోవాలి. మేకింగ్ షూర్ దట్ అంటే ఇట్ ఈజ్. బట్ మేము వింటున్నది ఏంటి అని అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్. ఎలా అంటే DUI తోని మొదలుకొని చిన్న చిన్న పెట్టి కేసెస్ లైక్ చిన్నగా అంటే చిన్నగా అని చెప్పను, బట్ ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు ఏదైనా గ్రోసరీ స్టోర్స్ లో కానివ్వండి, ఎక్కడైనా థెఫ్ట్ చేయడం వల్ల, లేకుంటే లైక్ హిట్ అండ్ రన్ కేసెస్ లో, అండ్ చిన్న చిన్న గొడవలు ఫ్రెండ్స్ ఇద్దరు దెబ్బలాడుకొని పోలీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో. నిన్న ఒక కాల్ వచ్చింది మా ఆఫీస్ కి, ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో చిన్న దాంతో గొడవ అయ్యి ఒక అతను ఇంకొక అతన్ని కొట్టడం వల్ల 911 కాల్ చేస్తే కాప్స్ వచ్చారు. ఆ చిన్న కేసులో కూడా ఎస్టర్డే వాళ్ళు చెప్తా ఉన్నారు వీసా రివోక్ అయింది అని. బట్ హౌఎవర్ మనం ఇంతకు ముందు కూడా చాలా మాట్లాడుకున్నాము, కంప్లైయింగ్ విత్ యుఎస్ రూల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళి ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ కంటే దే ఆర్ క్యాన్సలింగ్. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అంటే ఒక సెట్ డెసిషన్ లేకుండా కొంతమంది అంటే కొన్ని కేసెస్ లో లా సూట్స్ ఫైల్ చేస్తా ఉన్నారు. సో ఇట్స్ అంటే న్యూ థింగ్ విచ్ ఈస్ స్టిల్ అన్ఫోల్డింగ్. మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. మా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ట్రంప్ స్లోగన్ కదా. సో ట్రంప్ మళ్ళీ పవర్ తీసుకున్నటువంటి తర్వాత ఐ వాంట్ టు అండ్ ఐ మస్ట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటిది టారిఫ్స్ విషయంలో మనకు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. చైనా మీద 106 or 108% టారిఫ్ వేయటము, ఇండియా విషయంలో కూడా ఏమి వెనక్కి తగ్గకపోవటము, ఇదంతా ఒక ఎత్తు అయితే చిన్న చిన్న మీరు చెప్పినటువంటి చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కి, ఈ టికెట్ రైజింగ్ కి, షాప్ లిఫ్టింగ్ తో పాటు గతంలో లీగల్ అడ్వైజర్స్ మీలాంటి వాళ్ళు, జనరల్స్, లాయర్స్ మొత్తం దానికి ఫైన్ కట్టించి బయటికి తీసుకొచ్చినా కూడా పాత కేసుల్ని కూడా తిరగదోడి ఒక చిన్న లూప్ పాయింట్, మైన్యూట్ పాయింట్ చూపించి వీసాస్ క్యాన్సిల్ చేస్తున్నారు అనేటువంటిది ఒక కామెంట్. ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ మ్యామ్? మీ దగ్గరికి కూడా అలాంటి కేసు వస్తున్నాయా?
అంటే కేసు యాక్టివ్ గా లేకున్నా ఆల్రెడీ క్లోజ్ అయిన కేసెస్ మీద కూడా చూస్తా ఉన్నాం. ఈ సెవిస్ టర్మినేషన్ అనేది నో మ్యాటర్, అంటే ఇప్పుడు ఇంకా కేసు యాక్టివ్ గా ఉందా లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎలాంటి చిన్న కేసు వాళ్ళ మీద రిజిస్టర్ అయినా కూడా, సో ఇంక్లూడింగ్ అంటే లిల్ బిట్ ఆఫ్ చిన్న చిన్న వయలెన్సెస్, హిట్ అండ్ రన్, ఇట్లాంటి అంటే స్పీడింగ్ టికెట్స్, ఇలా ఏవి వచ్చినా కూడా దేర్ సర్వీస్ ఈస్ గెటింగ్ టర్మినేటెడ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇలా స్టూడెంట్స్ ని ఇంత వైడ్ రేంజ్ గా టార్గెట్ చేయడము ఇదే మొదటిసారి. అంటే ఇన్ని డెకేడ్స్ లో చూసుకుంటే కూడా డి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మనకి డివై లో ఇంతకు ముందు చేసేవాళ్ళు, H1B వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి వాళ్ళకైనా డివై ఉంటే చేసేవాళ్ళు, కానీ వాళ్ళు కంట్రీలో ఉండడానికి ఛాన్స్ ఉండేది. వాళ్ళకి ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడయ్యేది అని అంటే ట్రావెల్ చేసి మళ్ళీ కంట్రీలోకి రావాలి అంటే ఆ వీసా ఉండదు కాబట్టి మళ్ళీ వాళ్ళు రీఅపియర్ అవ్వాలి కాన్సులేట్ లో, వేవర్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి దట్ దే ఆర్ నాట్ హ్యాబిచువల్ డ్రంకర్డ్స్ అని, అట్లా ఉండేది. కొన్నిసార్లు అంతకు ముందు కూడా వాళ్ళకి తెలిసేది కాదు, తీరా వాళ్ళు ఫ్లైట్ బోర్డ్ చేసే ముందు కూడా చెప్పేవాళ్ళు మీరు వీసా రివొకేషన్ అంటే. కొన్ని కేసెస్ లో నేను కౌన్సిలింగ్ చేసిన దాంట్లో అట్లా కూడా ఉండేవి ప్రీవియస్ గా. బట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీని ఇన్వాల్వ్ చేశారు. ఐస్ ఇదంతా అంటే వాళ్ళు టర్మినేట్ చేసి క్లియర్ గా దే ఆర్ గివింగ్ ద మెసేజ్. అంటే డి డిఎస్ఓ కానివ్వండి, స్టూడెంట్స్ కి కానివ్వండి, వాళ్ళకు మెసేజ్ ఉంది వాళ్ళ వీసా రివోక్ అయినట్టు వాళ్ళకి తెలుసు ఇప్పుడు. సో నెక్స్ట్ థింగ్ ఈస్ దే హ్యావ్ టు యాక్ట్ అపాన్ ఇట్ తప్పకుండా. అంటే వాళ్ళు అంటే హౌ దే కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్, అంటే కంట్రీలో ఉంటూ వాళ్ళు స్టేటస్ లో ఉండొచ్చా, లేదు కంట్రీలోంచి వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చా, వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి అనేది వాళ్ళ ఇమిగ్రేషన్ లాయర్స్ ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వాలి. ఇది లిల్ బిట్ ఆఫ్ సీరియస్ థింగ్ దట్ వీఆర్ అంటే సీయింగ్ ఇన్ ద పాస్ట్ ఒక వీక్ నుంచి. మ్యామ్, F1 వీసాల మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఓపీటీ అనేటువంటిది ఒక వరమే. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక 12 months వరకు వాళ్ళు వర్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత స్టెమ్ అనేటువంటిది కాస్త కోఆపరేట్ చేస్తే ఇంకొంత అప్ టు 3 years వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఓపీటీని క్యాన్సిల్ చేయాల్సిందే అనేటువంటి బిల్ నిజంగా అక్కడ సెనేట్ లో పెట్టబడిందా, లేకపోతే ప్రతిపాదన జరుగుతున్నాయా? ఈ ప్రస్తుతానికి అదేమి లేదండి. అంటే క్యాన్సల్ చేయాల్సిన ప్రతిపాదన అదంటే అది లెజిస్లేషన్ తోని క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ క్యాన్సలేషన్ అనేది ఏమి లేదు. ఓన్లీ క్యాన్సలేషన్ అని ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరికైతే ఈ వయలేషన్స్ ఉన్నాయో, చిన్న చిన్న వయలేషన్స్, లిల్ బిట్ ఆఫ్ క్రిమినల్ ఇది ఉన్నాయో, వాళ్ళ సర్వీస్ మాత్రమే టర్మినేట్ చేయబడింది. సో సర్వీస్ అన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు చదువు మధ్యలోనైనా ఉండొచ్చు, లేదు అంటే స్టడీస్ అయిపోయి గ్రాడ్యుయేట్ అయిపోయి ఓపీటీలోనైనా ఉండొచ్చు, లేదు అంటే స్టెమ్ ఓపీటీలోనైనా ఉండొచ్చు. సో ఇట్లా అంటే గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ 1 year ఓపీటీలో, తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సిల్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ వాళ్ళ ఉన్న వాట్ ఎవర్ ద వయలేషన్స్ ని బట్టి. మ్యామ్, ఐ కన్క్లూడ్ విత్ వన్ క్వశ్చన్ బికాస్ మీకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఐ కన్క్లూడ్ దిస్ వన్ క్వశ్చన్. ఈ ఇష్యూస్ పైన ఇండియన్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇండియన్ స్టూడెంట్ పేరెంట్స్ కానీ వాట్ యూ సజెస్ట్ అండ్ వాట్ యూ అడ్వైజ్ మ్యామ్? అంటే వాళ్ళు అంటే దీన్ని కొంచెము ఫాస్ట్ ట్రాక్ చేసి వాళ్ళ యూనో స్కూల్ డిఎస్ తో మాట్లాడి, అంటే నెక్స్ట్ ఏంటి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అనేది లీగల్ గా అప్రోచ్ అవ్వాలి. అంటే దీన్ని అంత ఈజీగా తీసుకోవాకండి. బట్ ఇంకా అంటే దిస్ ఇష్యూ ఈజ్ జస్ట్ అంటే ఇప్పుడే సర్ఫేస్ అయింది పాస్ట్ 1 week నుంచి కాబట్టి వాట్ ఎవర్ అంత లీగల్ ఆప్షన్స్ ఏమున్నాయి వాళ్ళకి అని చూసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు యాక్ట్ అపాన్ ఇట్. తప్పకుండా క్విక్ గా యాక్ట్ చేయాలి. అండ్ లీగల్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ సెషన్. మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాను. మళ్ళీ ఫ్రీ టైంలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నటువంటి అపోహలు, అనుమానాన్ని తీర్చేందుకు మళ్ళీ ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూఆర్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.